శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? తప్పనిసరిగా శుభవార్త వింటారమ్మా. గ్రహ బలం పెరుగుతోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశ స్థానంలో కుజ గురు శుక్ర గ్రహాలు, షష్ఠ కేతువు. అధికార పరిధి పెరుగుతుంది. అభినందనలు లభిస్తాయి. ఉత్సాహపూరిత వాతావరణం ఉన్నది. చైతన్యవంతంగా పనిచేస్తే ఆర్థికంగా లాభం ఉంది. ఆస్తి వృద్ధి అవుతుంది. వ్యాపార విజయాలున్నాయి. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మనోభీష్టం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ఒక వార్త కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం లేదు. వివాదాలకు దూరంగా ఉంటే ఆటంకాలు దరిచేరవు. అన్ని విధాలా మంచి కాలం ఇది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. స్తోత్ర క్రమంలో శివ దర్శనం, శివ ధ్యానం ఎంతగానో సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పార్వతీ సమేత పరమేశ్వర సందర్శనం వల్ల మనోభీష్టాలు నెరవేరటమే కాకుండా ప్రశాంతత చేకూరుతుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో ఏలనాడు శని దోషం చివరి భాగంలో ఉన్నది కాబట్టి 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ద్వాదశంలో రాహువు, ద్వాదశంలో అలాగే రవి, అలాగే ద్వాదశంలో బుధుడు, భాగ్య చంద్రుడు, ద్వితీయస్థ శని దోషం పట్టుకున్నది కాబట్టి ఈ గ్రహాలకు దానం చేసిన, పుష్పాలు తీసుకెళ్ళి ఆ గ్రహాల దగ్గర పెట్టి నమస్కారం చేసిన మంచి ఫలితం దక్కుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏవైనా ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? కొన్ని ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా చెప్పినటువంటి సూచనల్ని పాటిస్తే సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రవి, బుధ, రాహులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి విజయం సాధిస్తారు. అంతర్గతంగా శక్తిమంతులవుతారు. సంకల్పాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఊహించని సమాధానాల్లో ఈ ఆర్థిక స్థితి ఒకటి. అనుకున్న దానికంటే ధన వ్యయం ఉన్నది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అలాగే బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. రుణ బాధ పీడిస్తుంది. నిశ్చిత అభిప్రాయంతో ముందుకు సాగితే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. కుజశ్లోకం లేదా అంగారక స్తుతి చేయటం అవసరం. ఆలయ దర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహాల్లో కుజుడిని ధ్యానించమన్నాం కాబట్టి కుజగ్రహానికి సంకేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారు భాసలుతున్నారు కాబట్టి ఆ దేవతల్ని దర్శించడం మంచిది. వృశ్చిక రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. పంచమంలో కేతువు, జన్మస్థ శని, దశమస్థ శుక్రుడు, అలాగే దశమంలోనే ఉన్నటువంటి గురువు, దశమ కుజుడు, అష్టమ చంద్రదోషం పట్టుకుంది కనుక ఊహించని సమస్యల నుండి బయటపడటానికి ఈ గ్రహాలని స్మరణ చేయటం మంచిది. ధనస్సు రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? శుభయోగాలు విశేషంగా ఉన్నాయి. అశుభ ఫలితాల కంటే శుభమే ఎక్కువగా ఉంది. కారణం 5 గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి, అంటే అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి, సప్తమ చంద్రుడు, భాగ్యస్థ బృహస్పతి, భాగ్య శుక్రయోగము, రాజ్య రాహువు. విజయావకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఏమాత్రం పొరపాటు జరిగినా నష్టం వాటిల్లుతుంది. వ్యవస్థాగతంగా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాదు. ఇంట్లో వారితో చెప్పి చేస్తే అన్నీ మంచి ఫలితాలు ఉంటాయి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు. ఎవరికి తొందరపడి ధనం ఇవ్వరాదు. మానసిక ప్రశాంతత తగ్గకుండా మాట్లాడాలి. ఆవేశపూరిత సంఘటనలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి. అన్ని విధాలా మంచే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శనిగ్రహ దోషం అధికంగా ఉంది. తెలివిని ప్రసాదించే బుద్ధ దోషం కూడా తోడైంది కాబట్టి శని, బుద్ధ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. ఆలయ దర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారిని మనసారా దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కుజ, బుధ, శని, కేతువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాల్ని దాన రూపంలో సమర్పించాలి. మకర రాశి వారికి అనుకున్న పనులను నెరవేరే అవకాశం ఉందా అండి?
అధికంగా శుభయోగాలు ఉన్నాయి. మీరు చెప్పిన విధంగా వాళ్ళకి మంచి జరిగే అవకాశం, పెద్దల ఆశీర్వాద బలంతో విజయం లభించే అవకాశం బాగా కనపడుతోంది. ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 8లో శుక్రుడు, లాభంలో శని, తృతీయస్థ కేతువు. పెద్దల ఆశీర్వాద బలంతో విజయం సాధిస్తారు. భక్తిపూర్వకంగా పనిచేయాలి. పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఆర్థిక లాభం, భూలాభాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహాయంతో మంచి పనులు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ధార్మిక చింతనతో వ్యవహరించాలి. నలుగురికి ఉపయోగపడతారు. మీ సేవా దృక్పథం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. శత్రువుల ఎత్తుగడలు ఏవి కూడా మీ ముందు పనిచేయవు. ఒక విషయంలో అనుకూల ఫలితం వస్తుంది. ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యంపై దృష్టి వహించాలి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గురు శ్లోకం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సాయిబాబా వారి సందర్శనం గురు దోషాన్ని తొలగిస్తుంది కాబట్టి విజయప్రదంగా ఉంటుంది. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, గురు, రాహు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి వారు అనుకున్న పనులలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? చాలా వరకు అలాంటి స్థితే గోచరిస్తుంది. ఒక గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది. సప్తమస్థ బృహస్పతి యోగం. ఆచితూచి మాట్లాడటం, వ్యవహరించడం, ఆలోచించటం, పని చేయటం. ఎక్కడ బద్ధకం వహించకూడదు. సమయానుకూలంగా పనిచేయాలి. చాలా శ్రద్ధగా ఉండాలి. నూతన కార్యాలు ఆరంభించకూడదు. శ్రద్ధతో మాట్లాడాలి. సత్యనిష్ట, ధర్మనిరతి మిమ్మల్ని కాపాడుతుంది. త్వరగా కార్యసిద్ధిని ఇస్తుంది. వ్యాపార నష్టాలున్నాయి. చంచల స్వభావం, మనస్తత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచించి మాట్లాడటం వల్ల పెద్దల నుండి అభినందనలు, గౌరవం దక్కుతుంది. విఘ్నాలు ఎదురైనా ఆర్థికంగా శుభఫలితాలు సాధిస్తారు. ముందస్తు ప్రణాళికలు తీసుకోవడం వల్ల పెద్దగా సమస్యలు ఏమీ రావు. అన్ని విధాల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివాష్టోత్రం పారాయణం చేయడం ద్వారా గ్రహ బలం పెరుగుతుంది. ఆలయ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పార్వతీ సహితమైనటువంటి పరమేశ్వర సందర్శనం వల్ల గ్రహ దోషం దూరం అవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఏ గ్రహము సరిగా లేదు. ఒక్క గ్రహమే అనుకూలంగా ఉంది కాబట్టి గురు గ్రహం తప్ప ఇతర గ్రహాలు ఏవీ సహకరించట్లేదు. కాబట్టి నవధాన్యాలు తీసుకెళ్ళి అగ్నిలో సమర్పించి నమస్కారం చేసుకోవడం మంచిది. శంకర్ మంచి గారు, మీనరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా వరకు కష్టప్రదంగా ఉన్నాయమ్మా. ప్రధానంగా ఒక గ్రహమే యోగిస్తుంది. గ్రహబలం చాలనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం ఏది మంచి చేద్దామన్నా అది చెడు అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. బాగా ఆలోచించి పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది. షష్ఠస్థ కుజుడు మాత్రమే రక్షిస్తున్నారు. సమాజంలో గుర్తింపు తగ్గకుండా ప్రవర్తించాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఇతరుల సలహాలు, సహాయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. మొహమాటంతో సమస్యలు ఎదుర్కొంటారు. వృధా కాలయాపన చేయరాదు. ఆత్మీయుల సూచనలతో ధనలాభం ఉంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. అసంతృప్తి కలగకుండా వ్యవహరించాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రశాంతంగా ఉండడం కోసమే సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణం చేస్తే మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9 గ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యం తీసుకెళ్ళి సాయిబాబా వారి ధునిలో వేసి నమస్కారం చేసుకోవడం ద్వారా గ్రహపీడ దూరం అవుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాల గురించి సవిస్తారంగా, సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం. రాబోయే వారం రోజులలో ద్వాదశ రాశుల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, అలాగే మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ విధంగా చేసి ఆ దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.